ఎవరు చెప్పారండి పిల్లలు స్కూల్ కి వెళ్లిపోతే టార్చర్ తగ్గుతుందని? పిల్లలు ఇంట్లో ఉండి హాలిడేస్ లో చూపించే టార్చర్ కన్నా స్కూల్ కి వెళ్లిన తర్వాతే వాళ్ళ టార్చర్ రెట్టింపు అవుతుంది. వాళ్ళ కోసం ఇష్టమైన వంటలు చేసి లంచ్ బాక్స్ లో పెట్టి పంపిస్తే ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి హాఫ్ బాక్స్ అలాగే ఉండిపోతుంది. కనీసం ఇంట్లో ఉంటే అయినా దగ్గరుండి పెడతాము, టైం కి తింటారు. ఆ విషయం పక్కన పెడితే మనం చేసే వంటల కన్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మదర్ చేసే వంటలే బాగుంటాయని వంకలు పెడతారు. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా స్కూల్లో ఏం జరిగిందో ఆ గాసిప్స్ మొత్తం కూర్చోబెట్టి మరీ చెప్తారు. అది వినడానికి ఒక గంట టైం పడుతుంది. పిల్లలు పేరెంట్స్ కి ఇచ్చే పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలిసినా స్కూల్లో టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ ని ఇంటికి వచ్చాక మన చేత చేపించాలి. వాళ్ళకి చేపించాల్సిన హోంవర్క్ లన్నీ ముందుగానే మనం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. హై స్కూల్ చదువుతున్న నా కూతురే ఇప్పటికీ హోంవర్క్ చేపించుకుంటుంది నా చేత. ఇంకా ప్రైమరీ ప్రీ ప్రైమరీ పిల్లల సంగతి అయితే చెప్పబడలేదు. నేను ఇవన్నీ దాటుకునే వచ్చాను కాబట్టి నాకు తెలుసు. ఒక్కసారి అనిపిస్తుంది నేను జాను హోంవర్క్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో ఒకప్పుడు నా చదువు మీద పెట్టుంటే బాగుండేది కదా. స్కూల్ డైరీలో మన సైన్ ఫోర్జరీ చేసి టీచర్స్ చేత మనల్ని తిట్టిస్తారు. ఈ రోజు లంచ్ లోకి దోసకాయ పప్పు, క్యారెట్ ఫ్రై, గోంగూర పచ్చడి చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.